ఆమేన్. ఇంకా ఎవరన్నా ఆరాధించిన ప్రియులారా, ప్రేమిన పరలోక తండ్రి, దయగలిగిన మా ప్రభా యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, మీరు ఈ లోకానికి వచ్చి పాపంలో దేవా వివిధ తంత్రములు కల్పించుకొని ప్రభా లోకంలో పాపంలో ఉన్నటువంటి నా కొరకై మీరు ఈ లోకానికి వచ్చి సంఘాన్ని మహిమపరిచినటువంటి సంఘంలో, నిర్దోషపరచబడిన సంఘంలో ప్రభా దయగల తండ్రి, పరిశుద్ధపరచబడిన సంఘంలో నన్ను కూడా చేర్చినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, పరిశుద్ధుల సవాసాన్ని ఇచ్చినారు, మీ మహిమని పొందినటువంటి ప్రజల గుంపులో చేర్చినారు, మీ చేత ధన్యులు అని పిలువబడేటువంటి సహవాసంలో చేర్చినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, రక్షించున్న నాటి నుంచి నేటి వరకు మీరు చూపుతున్న ప్రేమ, మీ యొక్క సహాయము, మీ యొక్క వాక్యం ద్వారా ఆదరణ ప్రభా, మరి 126 కీర్తన 3వ వచనం ప్రకారము యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నారని మనం సంతోషభరితులమైతున్న మాట ప్రకారం విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు సేవా జీవితంలో నేటి వరకు మీ యొక్క వాక్యం ద్వారా ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, సహాయం చేస్తూ ప్రభా నడిపిస్తున్నందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, కుటుంబం పట్ల, బిడ్డల పట్ల మీరు చూపుతున్న ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, గత 2 వారాల నుంచి అనారోగ్య పరిస్థితులలో మీరెంతో చాలినంత దేవుడిగా ఉండి మీరు ఇచ్చిన ప్రభా ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, కుటుంబం పట్ల, బిడ్డల పట్ల ఎంతో ప్రేమ చూపినారు. సంఘం పట్ల, సంఘ ప్రజల పట్ల, వారి బిడ్డల పట్ల ఎంతో దయ చూపినారు. అందరి బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నారు. ప్రభా, మీరు ఇన్ని గొప్ప కార్యములు, మేలులు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏమిచ్చిన రోజుతో ఒప్పుకుంటూ నా కొద్ది స్తుతి ఆరాధన తిరిగి రానయ్యన్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, ఎవరైనా ఆరాధించిన వారు ఉంటే లేచి నిలబడి ఒక 2 చరణాల పాటు పాడుకుంటాం. పాట ద్వారా ఆరాధిస్తారు. నూట 69 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో, అంతకుముందు పాటల పుస్తకంలో 167 గాయాములను మొదటి చరణం చివరి చరణం పాడుకుంటామండి. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు, గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు, స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయెను, స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయెను, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్, గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు, గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు, క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా, క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా, సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే, సిలువపై మేము
గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. దయచేసి కూర్చుంటామండి. బలలో ప్రియులారా, పాలు పొందబోయే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:15. ఎఫెసీ 5:15 అందరం కలిసి చదువుకుంటామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 176. అందరం కలిసి చదువుకుంటామండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రార్థన చేసుకుంటామండి. ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ పరిచయం జరుగుతుంది తండ్రి. టీచర్లు చెప్పే కథలు, పాటలు, మరి కంఠస్థ వాక్యాలు బిడ్డలు హృదయాల్లో ముద్రింప చేయండి. బలలో పాల్పొంది మా జీవితంలో మేము యోగ్యకరంగా బలలో పాల్గొని సహాయం చేయమని, వర్తమాన విషయంలో సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తూ, సేవకునిగా నేను, విశ్వాసులు, మీ ప్రజలు మేమందరం కూడా మీతో సరిచేయబడి మీ యొక్క వాక్యం చేత మా హృదయాలు సరిచేయబడటం కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఎఫెసీ సంఘానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు పౌలు గారు. వాస్తవంగా ఎఫెసీ సంఘంలో చూడండి ఎటువంటి వారు ఉన్నారో. 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 1:1 ఇక్కడ రాయబడింది, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారి. ప్రియులారా, ఎఫెసీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అనగా విశ్వాసంతో జీవించేవారు ఉన్నారు, పరిశుద్ధత కలిగి జీవించేవారు ఉన్నారు. అటువంటి వారికి పౌలు గారు చెప్తున్నారు, దినాలు మంచి దినాలు కాదు, దినాలు చెడ్డ దినాలు. మీరు సమయమును పోనీయక. పరిశుద్ధంగా జీవించేవారు వారు సమయాన్ని ఏం పోనీయరు. పరిశుద్ధంగా జీవించేటువంటి వారు ఎంతో మెలకు కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా పౌలు గారు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. అప్పుడు పరిశుద్ధం అనుకోవాలి. మేము పరిశుద్ధంగా ఉన్నాం కదా, విశ్వాసంతో ఉన్నాం కదా, పౌలు గారు ఎందుకు అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె ఉండాలనుకుంటున్నాడు అని చెప్తున్నాడు మాతో. అంటే మేము అంత అజ్ఞానంగా ఉన్నామని వాళ్ళు అనుకోవాలి. కానీ పౌలు గారి యొక్క హెచ్చరికలను, పౌలు గారి యొక్క దిద్దుబాటును, పౌలు గారి యొక్క ఆ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అనగా పౌలు గారికి ఒక స్వాతంత్రం ఉంది ఆ సంఘంలో. వారి యొక్క ఆత్మీయ జీవితంలో భవిష్యత్తులో రాబోయేటువంటి శ్రమలు, భవిష్యత్తులో కలగబోయేటువంటి శోధనలపై విజయం పొందడం కొరకై మీరు పరిశుద్ధంగా జీవించి సరిపోదు. పరిశుద్ధత కలిగి జీవించడం మాత్రమే కాదు, పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు వచ్చేటువంటి ఎదురు పోరాటాలు, తర్వాత తిరుగుబాటు స్వభావాలు, శ్రమలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా తట్టుకునేటువంటి శక్తి కలిగినటువంటి మీ దేహాలు కూడా భౌతికంగా తయారు కావాలి. ఆత్మీయతలో కూడా మీరు కూడా సిద్ధపాటు కావాలన్నట్టుగా పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దినాలు చెడ్డ దినాలు. నిజమే ప్రియులారా, ఇప్పుడు పరిస్థితులు చూడండి, పేపర్లో, టీవీల్లో అసలుకు వే2 న్యూస్ వార్తల్లో అయితే గంటకు ఒక ఘోరం, అర్ధగంటకు ఒక అన్యాయం, అర్ధగంటకు ఒక ఘోరం. ఈ దినాల్లో కాదు, ఆ దినాల్లో కూడా, ఈ కంప్యూటర్లు లేని దినాల్లో కూడా ప్రియులారా చెడ్డుగా ఉన్నటువంటి దినాలు ఉన్నాయి. అందుకొరకే పౌలు గారు చెప్పినారు చెడ్డ దినాలు అని చెప్పినాడు. ఏం దినాలు? చెడ్డ దినాలు. ప్రియులారా, ఈ చెడ్డ దినాలలో మనుషులు ఎట్లా తయారవుతారంటే కింద రాయబడతా ఉంది. పౌలు గారి చెప్తున్నాడు, 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో ప్రియులారా, పౌలు గారు ఎపిస్ సంగతి ఏం చెప్పినాడు? చెడ్డ దినాలు అని. ఈ దినాలు చెడ్డ దినాలు అని చెప్పినాడు. ఇక్కడ తిమోతికి రాస్తూ ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, చివరి దినాలలో అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకొనుము అని. ప్రియులారా, అపాయం అంటే ఏంటంటే
ఇక్కడ కొన్ని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇవే మనకు అపాయం, ఇవే మన ఆత్మీయ జీవితానికి నష్టం కలగజేసి, ఇవే మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేటువంటి కొన్ని చీకటి వలయాలు, చీకటి మార్గాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా కింద రాయబడతా ఉంది. ఈ చెడ్డ దినాలలో, ఈ అపాయకరమైన కాలాల్లో ఏవి మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేటి. ఇక్కడ మెలకువ కలిగి ఉండాలి జాగ్రత్తగా. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి జ్ఞానుల వలె. రెండవ వచనం, ఎలాగనక మనుషులు, ఇది మొదటిది ప్రియులారా, మనుషులు ఎట్టుంటారు? స్వార్థం ప్రియులు. స్వార్థం అంటే మనకు తెలుసు ప్రియులారా. స్వార్థంతో జీవించేటువంటి మనసు తెలిసి కూడా నాకు తెలియదని చెప్పడం, ఇది స్వార్థం. ఏడ బాగుపడతారో, ఏడ మేలు పొందుతారో. సహాయం చేయడం తెలుసు, సహాయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చిండు, కానీ మనం చేయకుండా ఉండడం, ఇది స్వార్థం. ప్రేమించడానికి తెలుసు, ప్రేమిస్తే ఏమవుతుందో తెలుసు, అది కూడా ఇదొక స్వార్థము, ఇదొక స్వార్థం. సేవకునిగా నేను కూడా గద్దిస్తే, కోపగించుకుంటే, కోపడితే, ఉన్నట్టుగా వాక్యం చెప్తే ఏడ బాధపడతారో అని దాచిపెట్టుకొని నవ్వుకునేటువంటి విషయాలు, సంతోషించే విషయాలు, పిట్టకథలు కాకథలు చెప్పుకుంటాం అనుకోండి. వీళ్ళు ఏడ కనకలు వేరో బాధపడితే కఠినంగా బోధ చేస్తే అని, ఇది నా స్వార్థం, ఇది నా స్వార్థం. ఈ స్వార్థం అనేది ప్రతి చోట పనిచేస్తూ ఉంటుంది. స్వార్థం అనేది ప్రతి కుటుంబంలో కనపడుతుంది, అక్కడక్కడ ప్రతి సంఘంలో కనపడుతుంది. ప్రియులారా, ఈ స్వార్థం అనేది ఏంటంటే ఈ అంత్య దినాలలో మనం ఉన్నామని అర్థం. ఒక సేవకుడు అక్రమం జరుగుతున్నప్పటికీ సంఘంలో చూస్తూ మౌనంగా ఉన్నట్టు అర్థమైంది. మాకెందుకులే, మా పిల్లల అయినా మా కుటుంబ సభ్యుల వారే దేవునికి లెక్క చెప్పుకుంటారని మౌనంగా చూసినట్టు పోతున్నారు. సేవకులంగా చెప్పడానికి కొన్నిసార్లు భయపడతారు, కొన్నిసార్లు సంశయపడతారు. ఏమవుతుందో, ఎంత తిరగబడతారో, ఎంత గొడవ పడతారని. మౌనంగా ఉండే అర్థమైంది స్వార్థం. ఇది హెచ్చరించడము, బుద్ధి కలిగేటట్టు వాక్యం ద్వారా మాట్లాడము, ఈ విధంగా చేసినప్పుడు ఏ స్వార్థం లేదని మనం అర్థం చేసుకోవచ్చు, ఏ స్వార్థం లేదని అర్థం చేసుకోవచ్చు. విశ్వాసంగా మన జీవితంలో కూడా దేవుడు మనకు మేలు చేయడానికి ఎన్నో అవకాశాలు, ద్వారాలు తెరిచి ఉంటాడు. కానీ మన జీవితంలో స్వార్థంతో ఇప్పుడు ఎస్తేరు ఉందండి, పోయి అంతఃపురంలో కూర్చున్నది. యూదా ప్రజలందరూ శ్రమలో ఉన్నారు, యూదా ప్రజలందరూ మరణానికి దగ్గరగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేసింది ఆమె స్వార్థంగా ఏమి ఉండలేదు. ఆమె స్వార్థంతో ఏం లేదు. మొదటగా ఏ స్థితిలో ఉన్నాడో ఆమె ఉన్నటువంటి అంత ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి ఆమె కూడా ఉపవాసం ఉంది, ఆమె కూడా కన్నీరు గాల్చింది, ఆమె కూడా నేను చనిపోయినా పర్లేదు, నేను రాజుతో మాట్లాడే తీర్మానంలో ఉంది. అంటే అర్థమైంది ప్రియులారా, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా, ఏ స్థాయిలో ఉంచినా స్వార్థం లేకుండా దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, అది సేవకులంగా నన్ను కూడా దేవుడు చిన్న సంఘంలో ఉంచినా, పెద్ద సంఘంలో ఉంచినా, ఏమి లేని సంఘంలో ఉంచినా స్వార్థం లేకుండా సేవ చేయడము, అది ప్రభు సంతోషించేటువంటి విషయం. స్వార్థం లేకుండా వాక్యానుసారంగా మనం జీవించడం అనేది ప్రభు సంతోషించే విషయం. ఒకవేళ స్వార్థం అనేది మన జీవితంలో ఉందనుకోండి, అదేంటంటే మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేటువంటి ఒక చీకటి ఆయుధం అనుకోవచ్చు. ఇది ఒక చీకటి ఆయుధం. ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన కాలాల్లో స్వార్థం అనేది ఎక్కువ పనిచేస్తుంది. ఒకప్పుడు మంచిగా ఉండేది ఆమె, ఇప్పుడు ఎందుకు అట్లా తయారైంది? ఒకప్పుడు మంచోడుగా ఉన్నాడు అతను, ఎందుకు ఇప్పుడు అట్లా తయారైనాడు? ఒకప్పుడు ఆ సేవకుడు మంచిగా సేవ చేసుకునేవాడు, ఎందుకు ఇట్లా అయిపోయాడు? స్వార్థం పెరిగిపోయింది. ఈ స్వార్థం అనేది ప్రియులారా ఆత్మీయ జీవితానికి కొంచెం కూడా పనిచేయదు, ఆత్మీయ జీవితానికి కొంచెం కూడా పనిచేయదు. కాబట్టి స్వార్థపరులు, స్వార్థప్రియులు, స్వార్థపరమైనటువంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నప్పుడు కానీ వాటిని తీసేసుకోవడం మంచిది. మన ఎదురుగా అవి ఇచ్చినప్పుడు కానీ వాటికి దూరం కూడా మంచిది. ప్రియులారా, ఈ చివరి దినాలలో ఎట్టయిపోతారంటే స్వార్థపరులు. ఏమవుతారండి? స్వార్థపరులు. తర్వాత చదవండి 2 తిమోతి 3:2 చదవక. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ప్రియులారా ధనాపేక్ష. ఇది కూడా సేవకులను నాశనం చేసేటువంటి ఇదొక చీకటి ఆయుధం. ఇది చీకటి ఆయుధము. ప్రియులారా విశ్వాసులను కూడా పతనం చేసేది ఒక చీకటి ఆయుధము. దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే లూకాసు వార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 16:14 చదవండి. లూకాసు వార్త 16:14 చదవండి అక్క. ధనాపేక్షకులు ఎట్టుంటారంటే ఇక్కడ వీరి జీవితాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలన్నీ చదవండి అక్క చాలక.
ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించుచుండగా, వాస్తవంగా ప్రభు ఏం చెప్పినాడు అక్కడ? ఇద్దరు యజమానులకు ఒకరు దాసులుగా ఉండలేరు, దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అని. అంటే ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటే ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని ప్రేమిస్తారు. కాబట్టి ఒకరితో మీరు ఒక యజమానునికి దగ్గరికి ఉండండి అన్నట్టుగా చెప్తా వచ్చినాడు ప్రభు. దీన్ని వీళ్ళు పరిచయులు అనేటువంటి వారు ఉన్నారు. వీళ్ళు ఈ పరిచయుల పని ఏంటంటే ధనాపేక్ష కలిగినటువంటి వారు. వీళ్ళు ధనాపేక్ష కలిగిన పరిచయులు. వీళ్ళ మనిషి ఏంటంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నప్పుడు కుంటివారిని బాగు చేసినాడు, గుడ్డివారిని బాగు చేసినాడు, కుష్ఠవ్యాధిగ్రస్తులను బాగు చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు రాకమునుపు వారి కళ్ళ ఎదుటనే గుడ్డోళ్ళు తిరుగుతూ ఉన్నారు, కుష్ఠవ్యాధిగ్రస్తులు తిరుగుతూ ఉన్నారు, కుంటోళ్ళు తిరుగుతూ ఉన్నారు, మూగోళ్ళు తిరుగుతూ ఉన్నారు, చెవుటోళ్ళు తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా బాగు చేసే స్థితి వాళ్ళ దగ్గర లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఈ కుంటివారిని బాగు చేయడము, గుడ్డివారిని బాగు చేయడము, కుష్ఠవ్యాధిగ్రస్తులు బాగు చేయడము ఇన్ని చేస్తూ ఉంటే ఇప్పుడు వీరికి బాధ కలుగుతూ ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంది? కుంటోళ్ళుగానే ఉండాలి, గుడ్డోళ్ళులాగానే ఉండాలి. అంటే నడవకూడదు, అంటే మాట్లాడకూడదు, అంటే వినకూడదు, అంటే స్వస్థత పరచకూడదు. పిల్లరా, ఇదేంటంటే ధనాపేక్ష కలిగినటువంటి పరిచయులు. వీళ్ళ పరిస్థితి అంతా ఏంటంటే ప్రభువుని అపహసించడము, ప్రభు చెప్పినటువంటి సత్యాన్ని, ప్రభు చెప్పినటువంటి జీవం కలిగిన మాటలను అపహసించడము. కొన్ని వేల మంది ప్రభును వెంబడిస్తూ ఉంటే, కొన్ని వేల మంది ప్రభు బోధకు ఇష్టపడుతూ ఉంటే, ఎంతోమంది సంతోషపడితే తృప్తిగా పోతూ ఉంటే, ఇప్పుడు ఈ ధనాపేక్ష కలిగిన పరిచయులు ఏం చేస్తున్నారు? ప్రభువును అపహసిస్తున్నారు. పిల్లరా, ధనాపేక్ష అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి జీవితాల్లో, ఇప్పుడు సేవకునిగా నాకు ధనాపేక్ష ఉందనుకోండి, డబ్బు కావాలి, డబ్బు సేవ చేశాను అనుకోండి, అది నా సేవ జీవితాన్ని పతనం చేసి పడుతుంది. విశ్వాసం మన జీవితంలో కూడా ఈ ధనాపేక్ష చూడండి ఎంత పని చేస్తారు. 12 మంది శిష్యులలో ఒకడు యూదా ఇస్కరియోతు ఉన్నాడు. డబ్బు సంచి ఆయన దగ్గర ఉండేది. ప్రభువును అప్పచెప్పినాడు. సాతాను ఆ బల్లలో పాల్పొందగానే, ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను యూదా ఇస్కరియోతులో ప్రవేశించింది. సాతాను చేసే పని చూడండి, ఒక్కొక్కరి బలిగీత ఒకరు పట్టుకుంటుంది అపవాది. ఇక్కడ ఏంటంటే ఈ ఎంత దినాలలో అపవాది పడుకోకపోయినప్పటికీ కూడా, అపవాది మన దగ్గర రాకునే కూడా మనమే అపవాది మార్గాలు వెతుక్కుంటూ పోతూ ఉంటాం. స్వార్థం అనేది అపవాది మార్గాలు. అయితే పౌలు గారు చెప్తున్నారు తిమోతికి చెప్తూ, ఈ అంత దినాలలో మనుషులు ఎట్లుంటారండి? స్వార్థప్రియులుగా ఉంటారు. స్వార్థం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువైపోతున్నప్పుడు ప్రభు యొక్క రాకడ దగ్గరికి వచ్చింది. అంత దినాలలో మనం ఉన్నామని గ్రహించుకోవాలి. ధనాపేక్ష కలిగినటువంటి పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో, అయ్యో ప్రభు యొక్క రాకడ దగ్గరికి వచ్చిందని మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులారా, ధనాపేక్ష కలిగిన పరిచయులు ప్రభువును అపహసిస్తూ ఉన్నారు. వీరి యొక్క మనస్తత్వం అది. ఎంత ప్రేమించినా నువ్వు నన్నేం ప్రేమించినావు అంటారు, ఎంత ఖరీదని చెల్లించినా నువ్వు నా కొరకు ఏం చేసినావు అంటారు, ఎంత సహాయం చేసినా నువ్వు నాకేం సహాయం చేసినావు అంటారు. ఈ ధనాపేక్ష కలిగినటువంటి పరిచయుల పరిస్థితి ఇదే. సరే, ప్రభు వచ్చినాడు, బాగా చేస్తున్నాడు, ఏదో మా ప్రాంత ప్రజలు బాగవుతున్నాడు ఆ మనసు లేదు ధనాపేక్ష కలిగిన పరిచయులకు. అది కొరకు పిల్లరా, ఈ ఎంత దినాలలో ఎటువంటి మనుషులు ధనాపేక్ష కలిగినటువంటి వారే. చూడండి, కొన్ని కేసులు ఉంటాయి. చంపిన హత్య చేసింటారు, ఎవరో తెలు. ఒక వారానికి, నెలకు, సంవత్సరానికి తర్వాత ఇంట్లో వాడే బయట తెల్తాడు. ఇంట్లో వాడే హత్య చేసినోడు వల్లంబడి తిరుగుతూ ఉంటాడు, పోలీసుల దగ్గర ఉంటాడు, ఏదో మేలు చేసి ఉంటాడు. చివరికి అన్ని ఫోన్లు సీసీ కెమెరాలు ఇవన్నీ పరిశీలించేసరికి నమ్మకమైన వారే చేసి ఉంటారు. ఇవన్నీ చూడండి ఎంత ధనాపేక్ష కలిగిన వారు. పిల్లరా, మధ్యాహ్నకాల సమయంలో బలంలో పాల్పొంది మన జీవితంలో ధనాపేక్షను చంపేయాలా మనం? అనగా ఇతరులను అపహసించేది మనం చంపేయాలి, ఇతరులను తృణీకరించేది మనం చంపేయాలి. దేవుని యొక్క వాక్యం చెప్తే పౌలు గారు కొలస్సీ సంఘంతో అందుకొరగా మాట చెప్తాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఈ ధనాపేక్ష గురించి పౌలు గారు చెప్తున్నారు. కొలస్సీ 3:5 ఇలాగున చదవండక. అనగా ఆ విగ్రహారాధనైనటువంటి ధనాపేక్షను ఏం చేయాలండి? చంపేయాలా. ఎవరిని చంపాలా? ధనాపేక్షలను. ప్రియులారా, ధనాపేక్ష అనేది అసలు దాని వద్దు. మన డబ్బు కొరకు పరిగెడితే డబ్బు మనకు దూరంగా పరిగెడుతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభుని బట్టి మనము సేవకునిగానే సేవ చేసినప్పుడు, ప్రభుని బట్టి మనం విశ్వాసంతో ధనాపేక్షలు ప్రభు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి మనం పోతా ఉన్నప్పుడు, ఏ దినానికి ఆ దినం ఏమి ఇవ్వాలనో, ఏ నెలకు నెల ఏమి ఇవ్వాలనో ప్రభు, ఏ సంవత్సరానికి ఏ అవసరమో ప్రభు సమకూరుస్తాడు మనకు. విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను మీరు
చంపేయండి, చంపేయండి. వీళ్ళారా ఈ ఎంత దినాలలో డబ్బు కొరకు చూడండి, 100 రూపాయల కొరకు చంపే వాళ్ళు ఉన్నారు పేపర్లో, టీవీలలో. మా నాయన తాగనీకి డబ్బులు లేదని చెప్పి చంపినారు ముసలాయం తల్లిని. ఎంతోమంది పేపర్లో ఎన్నో వార్తలు. ఏది 100 రూపాయల కొరకు తండ్రి విలువ అదే 100 రూపాయల, తల్లి విలువ 100 రూపాయల. చూడండి, పుట్టినప్పటి నుంచి పెంచి బాత్రూమ్ కూర్చుంటే బాత్రూమ్ అడిగి పాస్ పోసుకుంటే పాసును శుభ్రం చేసి యవ్వన కాలం వచ్చిన తర్వాత వీనికి వివాహం అవసరం అని తెలిసి, ఈ అమ్మాయికి వివాహం అని తెలిసి వివాహం కుటుంబంగా జత కట్టినది. ఇది 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 వాళ్ళు చేసిన నేరం అంటారా? తల్లిదండ్రుల విషయంలో ఎంత చూడండి, ఎంత ధనాపేక్ష కలిగి తల్లి అని చూడడం లేదు, తండ్రి అని చూడడం లేదు, భర్త అని చూడడం లేదు, భార్య అని చూడడం లేదు. పిల్లరా, ఈ ధనాపేక్ష సేవని పాడు చేస్తుంది. ఈ ధనాపేక్ష విశ్వాస జీవితాన్ని కూడా పతనం చేస్తుంది. ఇప్పుడు జరిగేది అవే లోకంలో, ధనాపేక్ష. ఒకరికి మించి ఒకరు భౌతికంగా హెచ్చించబడాలనే స్థితిలో ఒకరికొకరు కీడు చేసుకుంటూ పోతున్నారు. ఈ ధనాపేక్ష ఎక్కువైపోయింది లోకంలో. అర్థం ఏంటంటే మనం అంత్యకాలంలో ఉన్నాము, మనము చెడ్డ దినాలలో మనం ఉన్నామని. కాబట్టి మన విశ్వాసంగా ఈ ప్రియులారా, ఈ యొక్క భక్తుడు ఈ ఎఫెసీ సంఘంలో పరిశుద్ధులకు, ఎఫెసీ సంఘంలో విశ్వాసులకు చెప్పినట్టు మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. నాకు కూడా ఏ మాటలు అవసరము. దేవుడు అంటాడు, సేవకుడా, నువ్వు ధనం పిచ్చితో సేవ చేస్తే నీ సేవ నేను ఒప్పను అంటాడు. సేవకు వచ్చింది ఎందుకంటే ధనం కోసం కాదు, డబ్బు కోసం కాదు సేవకు వచ్చేది. ప్రియులారా, మన జీవితం సేవకునే నా జీవితంలో ఆత్మల రక్షణ, ఆత్మీయ క్షేమం, సంఘం క్షేమాభివృద్ధి, ఇది కనుక నా జీవితంలో ఉంటే ప్రభు నన్ను దీవిస్తాడు, ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నాతో ఉంటాడు. విశ్వాసంలో మనతో కూడా కుటుంబ క్షేమము, బిడ్డల క్షేమము, భార్య క్షేమము, భర్త ఆత్మీయ క్షేమము, సంఘ క్షేమము, ఈ స్థితిలో మనం ఉంటే మన కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. లేని వాటి కొరకే మనం పరిగెత్తవద్దు, కాని దాని వైపు మనం చూడొద్దు, కాని దాన్ని మనం మన చేతులు కానీ మన దగ్గర కానీ ఉండకూడదు. ఈ ధనాపేక్ష అనేది చూడండి, యూదేశక్రియతను చూడండి. ఒకవేళ యూదేశక్రియత బ్రతికి నింటే ఈ ధనంపై చూడకుండా ఒకవేళ క్షమాపణ కోరి తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే పేతురు వలె ఏ మిషనరీగా చేసేవాడో ప్రభు యూదేశక్రియతను పేతురు వలె, తోమ వలె ఇంత పరిచయం చేసుకునే ప్రభు యూదేశక్రియతతో కూడా ఎంత పరిచయం చేసుకునేవాడో ప్రభు తెలీదు. ఈ లోక సంబంధమైన అన్నీ కూడా ప్రియులారా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి, ఇక్కడ రాబెడుతున్న మాట ఏంటంటే స్వార్థము, తర్వాత ధనాపేక్ష, ఇవి ఎక్కువైపోతున్నాయి. అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క రాకడకు దగ్గరగా ఉన్నామని అర్థం. చదవండి 2 తిమోతి 3:2. బెంకంలాడేవారు, మూడవదిగా ఏంటంటే ప్రియులారా, బెంకంలాడేటువంటి వారు, మూడవది బెంకంలాడేవారు. వీరి పరిస్థితి ఏంది? ఎవరు బెంకంలాడేవారు? అసలు వీళ్ళు ఎట్టుంటారు? కనపడతారా మనకేమన్నా? బెంకంలాడతారు వీళ్ళని కీర్తనగాడు చెప్తున్నాడు. 12వ కీర్తనలో ఉంది కొన్ని విషయాలు. చూడండి, 12వ కీర్తన 2, 3, 4 చదవండి. 12, 2, 3, 4 వచనాలు చదవండి అక్క. ఒకరితో కూడా అబద్ధంలో మాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకంలాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకంలాడు పెదవులన్నిటినీ బెంకంలాడు నాలుకలాంటిని కోసివేయను. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. ఇదేంటంటే పిల్లరా, ఈ బెంకంలాడేటువంటి వారి యొక్క లక్షణాలు ఇవి. నా నాలుక నా ఇష్టము, నా చేతులు నా ఇష్టము, నాకు నచ్చిన బట్టలు, నా ఇష్టము, నాకు నచ్చిన మాటలు, నాకు నచ్చినటువంటి మార్గాలు, ఇవి బెంకంలాడేటువంటి వారి యొక్క లక్షణాలు. అది మంచిది కాదంటే నా ఇష్టం ఇది, నేనెవరు చెప్పడానికి? అక్క అది మంచిది కాదేమో, కొంచెం ఆలోచించే మంచిది కదా అంటే, లేనా మా తెలీదా, మాకు తెలుసులే, మాకు నచ్చింది అంతే అన్న, అది ఆ మార్గం మంచిది కాదేమో అంటే, లేనా లోకస్తులందరూ అంటే లోకం అందరూ పోవడంలే. చూడండి, ఈ బెంకంలాడే వారి యొక్క పరిస్థితి అనగా అర్థం ఏంటంటే ఎవరి కొద్దీ వారు పోతా ఉండరు. ఇప్పుడు చదవండి, న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంది. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే, న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా
ప్రియులారా చూడండి, ఇటుంటుంది పరిస్థితి. సంఘంలో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు, కుటుంబంలో ఎవరి ఇష్టానుసారంగా ఉంది, సమాజంలో ఎవరి ఇష్టానుసారంగా ఉంది పోతూ ఉంటారు. ప్రియులారా చూడండి, అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ విధంగా జరుగుతూ ఉందంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క రాకడకు దగ్గరగా ఉన్నాం, అంత్యకాలానికి దగ్గరగా ఉన్నాం. ఇవి చెడ్డ దినాలలో మనం ఉన్నామని అర్థము. చెడ్డ దినాలలో మనం ఉన్నామని అర్థము. ఈ బెంకంలో ఆడేవాళ్ళు చేసే క్రియలు ఇవి. నాకెవరు చెప్పేది, నేను సేవకుని ఉన్నా, సేవకుందిని, నేను చెప్పిందే చేయాలా అని అక్రమాన్ని క్రమం అని చెప్పినాను అనుకోండి, అది శిక్ష నాకు అంతే. నేను సేవకుని, నేను చెప్పింది ఖచ్చితంగా చేయాలని వాక్యంలో లేనిది మెప్పించడానికి కల్పించుకొని ఏదో ఒక రీతిగా ఎక్కడో జరిగింది తీసుకొని ఇక్కడికి చెప్పి ఈ విధంగా చేసుకోవచ్చు, పలానోళ్ళు చేశారని చెప్పినప్పుడు ఇది ఒక శిక్షకు గురి. ఇదొక శిక్షకు గురిది. ఇది నేను బెంకంలో ఆడేవాడిని అర్థం, నేను బెంకంలో ఆడేవాడి సేవకుని అర్థం. నా ఇష్టానుసారంగా ప్రియులారా దేవుని యొక్క వాక్యం చెబుతుంది చివరి దినాలలో బెంకంలో ఆడేటువంటి సేవకులు కూడా ఉంటారు, అనగా వాళ్ళ ఇష్టానుసారంగా అది. ప్రియులారా ఈ మధ్య ఒక సోదరుడు ఫోన్ చేసినాడు, అన్నా అది పెద్ద సంఘం అన్నా, మరి ఏది కూడా పరిచారకులను గుర్తించేది లేదు, కనీసం గృహాలు దర్శించేది లేదు, వచ్చి ప్రార్థన చేసేది లేదు, ఎవరైనా గర్భిణీలుగా ఉంటే వారి కొరకు వారి పేరు పెట్టి ప్రార్థన చేయడానికి లేదన్న బల్ల దగ్గర. చాలా బాధగా ఉంది నాని. నేనే కదన్నా, చాలామంది బాధపడుతున్నారని చెప్తున్నాడు. ఇటువంటి వారు కూడా బెంకంలో ఆడేటువంటి వారు, ఇటువంటి వారు కూడా అనగా సంఘంలోనే సేవకుని నేను చెప్పిందే జరగాలని ఇష్టానుసారంగా చేసుకుని పోయేది. ఇలా బెంకంలాడే సేవకులు ఉన్నారు, బెంకంలాడే పెద్దలు ఉన్నారు, బెంకంలాడే విశ్వాసులు ఉన్నారు. అయితే మనం ఏం చేయాలంటే అవి మన దృష్టి కనపరిచినప్పుడు ప్రభా అంత్య దినాలలో మేము ఉన్నాం ప్రభా, ఈ చెడు దినాల్లో మేము ఉన్నాం ప్రభా అని మెలకువగలిగిన చాలా ప్రాముఖ్యం. ఈ బెంకంలాడే వారి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా చూడండి ప్రియారా. దేవుని యొక్క వాక్యం చెబుతూ 94వ కీర్తన 4వ వచనం, 94:4 చదవండి. 94:4 వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుతున్నారు. చదవండి అక్క. దోషం చేయవారందరూ బెంకంలాడుచున్నారు. ఈ బెంకంలాడడం ఎట్టుంటారంటే, రే ఈ మాట మాట్లాడితే ఎంత బాధపడతారు వీళ్ళు, ఈ మాట మాట్లాడితే ఎంత దుఃఖపడతారు వీళ్ళు అని అనుకోరు. కఠోరంగా మాట్లాడుతూ ఉంటారు, సున్నితంగా. అది వాళ్ళకి అలవాటు అంతే. కుటుంబాల్లో, సంఘాల్లో చాలా చోట్ల ఉన్నారు, చాలా చోట్ల. ప్రియులారా సేవకులు కూడా ఉన్నారు, విశ్వాసులను. నేను చాలాసార్లు మీతో చెప్తా ఉన్నా, కొంతమంది సేవకులు విశ్వాసులను చులకనగా మాట్లాడేవారు సేవకులు కూడా ఉన్నారు. ప్రియులారా బాధతో చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ ఏంటంటే బెంకంలో ఆడేటువంటి వారి యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా కఠోరంగా మాట్లాడతారు, కఠోరంగా. ప్రియులారా మానవ యొక్క జీవితంలో నిన్న విజయమ్మక్క వాళ్ళ బంధువులు ధృతి హాస్పిటల్లో సర్జరీ జరిగి హాస్పిటల్ ఉన్నారు. ప్రార్థన చేయని కానీ హాస్పిటల్కి పోయినా, ఇంకా సుబ్బరాయుడు అని చెప్పిండే. అయితే అన్న స్విచ్ ఆఫ్ చేసి ఉంటే మళ్ళీ పక్కకు వచ్చిన. నేను పొద్దురుకు రాకదలకే ఒక సిస్టర్ ఫోన్ చేసింది. మా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు పొద్దురులో. ఒక సిస్టర్ ఫోన్ చేసింది, భయంకరంగా ఏడుచా ఉంది, దగ్గర 3:45 మధ్యలో ఫోన్ చేసింది. పిల్లారా మా సిస్టర్ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా అంటే, అన్నా ఈ నా భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాడంట అని ఏడుచా ఉంది. సరే పని నువ్వు ఏడున్నావు అంటే ఇంట్లో ఉన్నాను అనింది. సరే ఆ అబ్బాయి ఏడున్నాడు అంటే ఇంట్లో ఉన్నాడు. బాగా ఆత్మీయంగా తెలిసినటువంటి కుటుంబాలు, వేరే సవాసం, మన ఎబ్రో సవాసం కాదు. పోతే పిల్లరా చెప్పు తమ్ముడా ఏంది విషయం, చెప్పమ్మా ఏంది విషయం అంటే, పిల్లరా ఒక్కొక్కటి మెల్లిమెల్లి చెప్పుకుంటా ఉన్నారు. ఆ అమ్మాయి చెప్తోంది, ఈ అబ్బాయి చెప్తాడు. ఏమని చెప్తారు తెలుసా అండి, ఏందన్నా ఆరోగ్యం కాపాడుకోవాలి కదా, ప్రతి పండ్లు తినాలి కదా, నేను తెచ్చి పెడతా, ఏమన్నా కొరతగా ఉందా చూడు అడగాలి కదన్నా, డ్యూటీకి ఇబ్బంది, కష్టపడి పని చేయాలంటే ఆరోగ్యం ఉండాలి కదా అని అంటది. తర్వాత పిల్లల ముందనే ఎట్టంటే మాట్లాడుతుంది నన్ను. మరి నాకు కూడా కొంచెం బాధ కదా, పిల్లలు కూడా ఆమె మాదిరే మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు, ఇది నాకు బాధ కదా అన్న అన్నాడు ఈ అబ్బాయి. ఏమ్మా మాట్లాడతావు అంటే ఆ అమ్మాయి ఏం పలకలే. ఈ అమ్మాయి చెప్తుంది, ఏమని చెప్తుంది, లేదన్నా మరి సరేనా భోజనం చేసుకున్న తర్వాత కనీసం మనిషితో కూడా మాట్లాడు, ఎప్పుడు సెల్లే, రాత్రి అంతా సెల్లే చూస్తుంటా అన్న అంటుంది. ఏం తమ్ముడు ఎందుకంటే ఇంకా వార్తలు చూస్తుంటా అంటున్నాడు. సరే తమ్ముడు నువ్వు వార్తలు చూస్తావో ఏం చూసా నాకు తెలియదు. సరే కుటుంబంలో భార్య వచ్చిన తర్వాత ఆమె ఏదో ఇద్దరు పిల్లల కోసం, 3 పిల్లలు, వాళ్ళకి 3 పిల్లలు, కుటుంబం కోసం 2 పిల్లల కోసం ఇద్దరు ప్రయాసపడుతున్నారు. మీరు ఇంత పట్టణంలో దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించినాడు, మరి ఎందుకు పసిపిల్లలప్పుడు కలిసి మెలిసి ప్రేమగా ఉన్నారు, ఈ పిల్లలు పెద్దలు అయిన తర్వాత ఎందుకు ఇట్లా సమస్యలు తెచ్చుకుంటారు మీరంటే ఇవన్నీ బయటకు వచ్చినాయి. పిల్లరా అంటే
ఆమె చెప్పిందే చెప్తాను, ఈయన చెప్పిందే చెప్తున్నాడు. చివరికి ఒకటే చెప్పిన, మీరు కనుక ఈ విధంగా ఉంటే కనుక కుటుంబం నష్టపోవాల్సి వస్తుంది, అర్థం చేసుకుని ప్రార్థన చేసి పడుకొని వచ్చిన. దగ్గర దగ్గర 7:30 అయింది నేను వచ్చేకల్లా. చూడండి, ఈ బింకంలాడేవారు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం మాట్లాడుతుంది. ఈ భర్త అంటాడు, అన్న నేను ఎంతో ప్రయాసపడుతున్నా, ప్రతిదీ నేను చేయం పని లేదు ఇంట్లో, అడుగు కావాలంటే. నాకు తెలుసు, 15 ఏళ్ళ నుంచి తెలుసు ఆ కుటుంబం నాకు. పిల్లరా చూడండి, బింకంలాడేవారు. ఆమె మనసు మార్చుకోవాలి, ఈ మధ్య కూడా మనసు మార్చుకోవాలి. ఉదయం కూడా ఫోన్ చేసి మాట్లాడినా, తమ్ముడా ఏంది పరిస్థితి అమ్మా అంటే, అన్న రాత్రి నుంచి అన్నం తినలేదన్నా, అట్నే అలిగి పండుకునేదన్నా, పిలుచుంటే పలకడం లేదన్నా అని ఆ అబ్బాయి అంటాడు. మళ్ళీ ఆమెతో మాట్లాడినా, అమ్మ సిస్టర్ ఏంది పరిస్థితి అంటే, అన్న నాన్నేం పిలిచలేదన్నా నేను. చూడండి, ఎవరి పదం వాళ్ళదే, ఎవరి మార్గం వాళ్ళదే, ఎవరి ఆలోచన వారిదే. ఇదంతా బెంకంలాడేవారు, బెంకంలాడేటువంటి పరిస్థితులు. పిల్లరా ఈ చివరి దినాల్లో మనం ఉన్నామని జ్ఞాపకం పెట్టుకోవాలా. ఏందో అవి న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయంలో చివరి మాట ఉండే ప్రకారము ఎవరి కొద్ది వాళ్ళు పోతా ఉండరు. చివరికి మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటాం. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. చివరి దినాలలో మనం ఉన్నాం, అంత్య దినాలలో మనం ఉన్నాం, చెడ్డ దినాలలో మనం ఉన్నాం. ఈ అంత్య దినాలలో మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు, ఏం సందేహం రావాల్సిన అవసరం లేదు. ఇంత స్వార్థమా ఇతనికి, ఇంత స్వార్థమేమ కంటే చివరి దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇంత ధనాపేక్షణ చివరి దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇంత బింకం, ఇంత ఇంత కఠోరంగా మాట్లాడే మనసా చివరి దినాల్లో మనం ఉన్నాం. ఏం చేయలేం, మాట్లాడతారు, బాధపెడతారు, దుఃఖపెడతారు, అవమానపరుస్తారు, విసర్జిస్తారు, తృణీకరిస్తారు. మనం ఎంత ప్రేమించినా, మనం ఎంత ప్రార్థన చేసినా, సరే నా కొరకు ప్రార్థన చేసే విశ్వాసులు, సరే నా కొరకు ప్రార్థన చేసే దేవుని సేవకులు వీళ్ళు అటేం ఉండదు. సరే నా కుటుంబాన్ని సంఘం ద్వారా దేవుడు పోషిస్తున్నాడు, వీరు దేవుని ప్రజలు అనేటువంటి మనసు లేని సేవకులు కూడా ఉన్నారు. బింకంలాడుతూ సేవ చేసే సేవకులు ఉన్నారు, బింకంలాడుతూ ఉండే విశ్వాసులు ఉన్నారు. ఇవన్నీ మనం చూసినప్పుడు కొన్నిసార్లు ఎందుకు నమ్ముకోవాలబ్బా ప్రభుని అనిపిస్తుంది. ఎందుకు నమ్ముకోవాలబ్బా ప్రభువును నమ్ముకొని ఏం లాభం, ఏం మేలు జరిగింది నాకు అనిపిస్తుంది. అయితే పరిశుద్ధులకు చెప్తున్నాడు ఈ మాట, ఎఫెసీ సంఘానికి విశ్వాసులైన వారికి చెప్తున్నాడు పౌలు గారి మాట. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానంలో కాక జ్ఞానంగా మీరు నడుచుకొని అని చెప్తున్నాడు. పిల్లరా తిమోతితో చెప్తున్నాడు మాట. ఈ అంత్య దినాలలో స్వార్థప్రియులుగా ఉంటారు, అంత్య దినాలలో ధనాపేక్షలు ఉంటారు, అంత్య దినాలలో బింకంలో ఆడేవారుగా ఉంటారు, తర్వాత అహంకారులుగా ఉంటారు. ఎటుంటారండి అహంకారులు? కొంతమంది సేవకులు చూస్తారండి, ఎప్పుడన్నా కనపడుతున్న సేవకులు అసలు బైబిల్ బ్యాగ్ కూడా దగ్గర ఉండదు. బైబిల్ బ్యాగ్ భుజాన్ని వేసుకొని కూడా కొంచెం ఇబ్బంది వాళ్ళకి. పెళ్లి పత్రికలు ముంచుతా చూడండి, పెళ్లి పత్రికలు పట్టుకొని అప్పుడు నచ్చినప్పుడు చిన్న బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్లు కూడా స్టైల్గా తీసుకుంటారు. కనీసం బైబిల్ బ్యాగ్ కూడా భుజాన్ని వేసుకొని కూడా ఇబ్బంది వాళ్ళకి. దేవుడు పిలిచి ప్రతిష్ఠించుకొని సేవకు పిలిచి స్వరక్తమిచ్చిన సంఘంలో ఉంచి మహిమపరిచిన సంఘంలో ప్రభు నిర్దోషపరిచిన సంఘంలో, ప్రభు పరిశుద్ధపరిచిన సంఘంలో సేవకునిగా పెడితే కనీసం బైబిల్ మోయడానికి, బైబిల్ పట్టుకోవడానికి కూడా ఎంత, బైబిల్ మోసేది ఒకరు, నీళ్ళ బాటలు తెచ్చేది ఒకరు, సెక్యూరిటీలు బైబిల్ ఎంత బరువు ఉంటుందండి? బైబిల్ ఎంత బరువు ఉంటుంది? బైబిల్ బ్యాగ్ ఎంత బరువు ఉంటుంది? ఫ్యాషన్ అయిపోయింది ఇది ఇప్పుడు. చాలా ప్రియులారా చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని గణపరచలేక సేవా జీవితాల్లో పతనమైపోతున్నాయి. ఎంతోమంది సేవకులు దేవునిపై ఆధారపడక, ప్రభు వైపు చూడలేక, అహంకారంతో అధికారం ఉందని, బలగం ఉందని, పేరు ప్రఖ్యాతులునని సేవలో అవన్నీ ఉపయోగించుకొని సంఘాన్ని తలకిందులు చేస్తూ ఉన్నారు. ఆత్మ సంబంధంగా పరిచయం చేయలేకపోతున్నారు చాలామంది. అటు చూసినప్పుడు ఏమనుకోవాలంటే, మనం ఇంత అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు సేవకుడు, ఈ విశ్వాసి ఇంత అహంకారంగా ప్రవర్తిస్తుంది, ఈయన ఇంత అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు, అయ్యో మేము ప్రభు యొక్క రాకడకు దగ్గరకు ఉన్నామనుకోవాలా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అహంకారుల గురించి. చదవండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. 8:13 సామెతలు 8:13. చదవండి అక్క, చదవండి అక్క. గర్వము
అహంకారము, దుర్మార్గత నాకు అనగా దేవునికి అసహ్యకరంగా ఇంకా వారి మాటలు ఉంటాయి, దేవునికి అసహ్యకరంగా వారి వస్త్రధారణ ఉంటుంది, దేవునికి అసహ్యకరంగా వారి ప్రవర్తన ఉంటుంది. అహంకారం అనేది ఏ సేవకుని దగ్గర ఉంటుందో, అహంకారం అనేది ఏ పరిచారకుని దగ్గర ఉంటుందో, అహంకారం అనేది ఏ విశ్వాస దగ్గర ఉంటుందో, వారి మాటలు, వారి ప్రవర్తన, వారు అన్నీ కూడా ఎట్లుంటాయంటే మనుషులకు కాదు దేవునికి అసహ్యకరంగా ఉంటాయి. ఈ ఎంత దినాలలో ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఆ సేవకుడు? ఎందుకు ఆత్మలు కదా, సంఘం కదా, ఎందుకు ఇట్లా పతనం చేస్తున్నాడు? సమకూర్చబడిన సంఘాన్ని ఎందుకు చెదరగొడుతున్నాడు? ఉన్నటువంటి సంఘాన్ని గుంపులుగా ఎందుకు విడగొడుతున్నాడు? అంటే అంత్య దినాలలో మనం ఉన్నాం, అపాయకర కాలంలో మనం ఉన్నాం, చెడ్డ దినాలలో మనం ఉన్నాం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలా. అయ్యో ఎందుకు అటు చేస్తున్నారు, విడిపోతున్నాయి సంఘాలు ఎందుకు అంటే కారణం ఏంటంటే అహంకారం అనేది హృదయంలో ఉంది. అహంకారం అనేది హృదయంలో ఉంది. పిల్లరా, సేవకులైనా విశ్వాసులైనా మన జీవితంలో అహంకారంతో కనబడే పరిస్థితులు ఉన్నాయంటే అయ్యో ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నాను నేను అనుకోవాలా. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అహంకారంగా ప్రవర్తించే సేవకుడైనా, అహంకారంగా ప్రవర్తించే విశ్వాసులైనా దేవునికి అసహ్యులు, వాళ్ళు దేవునికి అసహ్యులు. పిల్లరా, ఇటువంటివన్నీ మన కళ్ళు ఎన్నో కనపడతా ఉంటాయి. అప్పుడు మనం మెలకు కలిగి ఉండాలా, ప్రభుని యొక్క రాక సమీపించిందని. తర్వాత చూడండి, ఇంకా అంత్య దినాల్లో ఎట్టుంటారంట మనుషులు? దూషకులు. ఎట్టుంటారనండి? దూషకులు. ఈ దూషకులు వాళ్ళు చెప్తారు, నేను దూషించేవాడిని, నేను దూషించామని అని చెప్తాంటారా? వాళ్ళని ఎట్ట గుర్తుపట్టాలా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, 1 తిమోతి 1:12 చదవండి ప్రియులారా. 1 తిమోతి 1:12 చదవండి అక్క. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను చాలక. ఇక్కడ పిల్లరా పౌలు గారు చెప్తాను, పూర్వం పౌలు గారు ఎటువంటి వాడండి? దూషకుడు అని చెప్తున్నాడు. ఎందుకంత కఠినమైనటువంటి ఈ పదాన్ని వాడిన భక్తుడంటే, పిల్లరా స్టెఫెన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుని అనుకోవచ్చు, స్వార్థకుని అనుకోవచ్చు. ఆయన మరణానికి సాక్షిగా ఈ సౌలుగా ఉన్నప్పుడు సౌలే ఉన్నాడు. ఈ స్టెఫెన్ బట్టలను తీసుకొచ్చి సౌలు పాదాల దగ్గర పెట్టారు. ఇదిగో సౌలా, నువ్వే సాక్ష్యం, వీడిని చంపినాం మేము, వీడు దేవుని మన దేశ ప్రజలు వ్యతిరేకంగా తప్పుడు బోధలు చేస్తున్నాడని చెప్పి చంపినందుకు సాక్ష్యం నేనేనట్టుగా సౌలు గారు ఉంటా వచ్చినాడు. ఆ మాట అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో చదవండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనం. అపోస్తల కార్యములు 7:58. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు చాలక. ఇప్పుడు దూషకులు ఎట్టుంటారు? దేవుని ప్రజలను బాధ పెట్టడానికి, దేవుని సంఘాన్ని ఆత్మీయంగా కట్టడానికి బదులుగా ఆత్మీయతను చెడపగొట్టడానికి, సత్యానికి అనుకూలంగా కాకుండా అసత్యానికి అనుకూలంగా ప్రవర్తించేటువంటి స్థితిలో ఉంటుంది. ఈ దూషించేటువంటి వారి యొక్క జీవితం అంతా కూడా క్రమానికి లోబడే స్థితి ఉండదు. అక్రమానికి ఇష్టపడేటువంటి మనసు ఉంటుంది. ఎవరికి? దూషకులకు. ఇటువంటి లక్షణాలు మనకు కనపరిచినప్పుడు వీరు దూషకులు నా కళ్ళ ఎదుట కనబడుతున్నారు, దూషకులతో నా సవాసం ఉందంటే నేను ప్రభు యొక్క రాకడ దగ్గరలో ఉన్నాను, నేను నా జీవితాన్ని సరిచేసుకోవడం మంచిదని మనము గుర్తెరగాలి. పిల్లరా, ఎంతోమందిని ఈడ్చుకొచ్చి చంపినాడు అన్నే సౌలు. ఇంట్లోకి పోయి జ్వరబడి మనుషులు తొలగిపోయి లాక్కొచ్చి మీరు ప్రభువు నమ్మినారా, మీరు క్రైస్తవులా చెప్పి చంపినటువంటి వాడు సౌలు. అందుకొరికి చెప్తున్నాడు, ఎంత కఠినమైన పదం అంటే నేను దూషకుడు అని చెప్తున్నాడు. దూషకుడు అంటే అర్థం ఏంటంటే పిల్లలని, వీరు ఏదో దేవుని ప్రజలని, అసలు కనికరం ఉండదు. అరే ఇది దేవుని సంఘము, మా ఇంట్లో కాదు కదా, నేను దేవుని బిడ్డను, ఏది నేను సాతాను బిడ్డను కాదు కదా, ఈ నాలుక దేవునికి, ఈ శరీరం, ఈ దేహము దేవుని కొరకు వాడబడాలి. అసలు ఏంది ఈ స్థితి, ఏంది ఈ పరిస్థితి, ఏంది నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితుల మధ్య వెళ్ళిపోతున్నాను పరిశీలించుకునేటువంటి తత్వము జాగ్రత్తగా ఉండాలి మనం. పిల్లరా, దూషకుల యొక్క మనస్తత్వం ఎటుంటుందంటే కనికరం ఉండదు, మంచితనం ఉండదు, ఏది ఉండదు. పోతా ఉంటుంది జీవితం, పోతా ఉంటుంది. ఎట్లా పోతూ ఉంటుందంటే ఇట్లా వాక్యానికి విరోధంగా నడుచుకుంటూ ఉంటుంది జీవితం.
నేను సేవకునిగా దూషకునిగా ఉన్నాననుకోండి, ఆ, ఆ, ఎవరిని కూడా కనికరించేది ఉండదు. ఎవరిని కూడా కనికరించేది ఉండదు. ఎవరిని కూడా కనికరించేది ఉండదు. సేవకులైనా విశ్వాసులైనా దూషకులుగా ఎవరైతే ఉంటారో ప్రియులారా, కనికరం లేని మనసు కలిగి ఉంటారు. సంఘంలో అంతే, కుటుంబంలో అంతే, సమాజంలో అంతే, ఎవరైనా అంతే, సేవకులైనా విశ్వాసులైనా. ఇటువంటి పరిస్థితులు మనకు కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క రాకడకు దగ్గరగా ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక అన్న చెప్తా ఉన్నాడు, అన్న మా అమ్మాయి గర్భిణీ స్త్రీ అన్న, సేవకుడు మా కొరకు ప్రార్థన చేయమంటే కనీసం మిగిలిన గర్భిణీ స్త్రీల కొరకు కూడా ప్రార్థన చేయడం మానుకున్నాడు. అన్న మా అమ్మాయి పేరు ఏడ చెప్పబడుతుంది, ఏడ పలకవలసి వస్తుందా అని చెప్తున్నాడు. సంఘం అంటే అంత చులకన, దేవుని ప్రజలంటే అంత చులకన సేవకునికి. సంఘం ద్వారా పోషించబడుతున్నాడు, సంఘం ద్వారా బిడ్డలు చదివించుకుంటున్నారు. విలువ లేదా సంఘానికి? వారికి కష్టార్జితుంది కదా పోషించబడుతున్నది, అర్థం కాలేదా? ఎంతోమంది సేవకులు ఉన్నారండి, ఎంతోమంది సేవకులు సంఘాలను పాడు చేసేటువంటి వారు. కట్టబడిన సంఘం లేకపోతారు, ఉన్నటువంటి వారిని చెదరగొట్టి గుంపులుగా చేసి పడేస్తారు. అది కాదు సేవ అనేది, అది కాదు సేవ అనేది. లేని చోటుకు దేవుడు పంపించినప్పుడు సమకూర్చుకునేటువంటి స్థితిలో ఉండడానికి ప్రభు సేవకునిగా పంపించేది, పాడు చేయనికి కాదు. ఇటువంటి వారం దూషకులుగా మనకు కనపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క రాకడం దగ్గరికి వచ్చి, అయ్యో సేవకుడైనా అటు చేయొచ్చు కదా, అటు చేయకూడదు కదా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దూషకులుగా మనకు ఎదుట కనబడుతున్నారు, దూషకులుగా మన ఎదుట కనబడుతూ ఉన్నారంటే అర్థం ఏంటంటే అంత్య దినాలలో మనం ఉన్నామని మనకు మెలుగు కలిగి ఉండాలి. పౌలు గారు అదే చెప్తున్నారు, ఎఫెసీ సంఘంతో చెప్తున్నారు, పౌలు గారు తిమోతికి పత్రిక గారు చెప్తున్నాడు. ఆ దినాలు చెడ్డవి. ఏంటి చెడ్డవి? ఏంటి చెడ్డ? స్వార్థం చెడ్డది, ధనాపేక్ష చెడ్డది, ధనాపేక్ష చెడ్డది, బెంకంలాడే తత్వము చెడ్డది, అహంకారము చెడ్డది, అహంకారము చెడ్డది, దూషించేటువంటి మనసు చెడ్డది, చెడ్డది. పిల్లరా, ఇవన్నీ చెడ్డవి, చెడ్డవి. ఈ చెడ్డవన్నీ కూడా ఈ చివరి దినాలలో మంచివిగా కనపడతాయి మనకు. ఈ చెడ్డవన్నీ కూడా మన విశ్వాస జీవితంలో ఏం కనపడతాయి? చెడ్డవిగా కనపడతాయి. చెడ్డవన్నీ మంచివిగా కనపడతాయి. చదవండి ప్రియులారా, అవిదే 2 తిమోతి 3:2. దూషకులు చదవండి అక్క. తల్లిదండ్రులకు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ దినాల్లో సమస్యలు ఎక్కడైనా పోండి ఇదే సమస్యలు. తల్లిదండ్రులకు అవిధేయులు. ప్రియులారా చూడండి, నిర్గమాకాండంలో ప్రభు చెప్పిన మాట చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమ 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని తల్లిని ఏం చేయాలంట అండి? సన్మానించాలి. తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించేటువంటి బదులుగా కొట్టేవారు ఉన్నారు, అవమానించేవారు ఉన్నారు, చులకనగా చూసేటువంటి వారు ఉన్నారు. పిల్లరా, కమలాపురంలో ఒక వ్యక్తి, సార్ ఏమన్నా కొంచెం డబ్బులు ఇస్తారా, కొంచెం సహాయం చేస్తారంటే ఆయనతో మాట్లాడినా. అయ్యా, ఆయన చూసినప్పుడు గౌరవంగా మంచిగా ఒక ఘనంగా బ్రతికిన వ్యక్తిలాగా ఉన్నాడు. నేను చెప్పిన, అయ్యా మీరు మంచిగా గౌరవంగా బ్రతికిన వ్యక్తిలా కనపడుతున్నారు, మీది ఏ ఊరు అయ్యా అని చెప్పినాడు. ఏదో అనంతపురంకి వెళ్ళి చెప్పినప్పుడు పిల్లలు ఉన్నారయ్యా అని చెప్పిన. ఉన్నారా అండి? ఉన్నారు. ఎంతమంది అయ్యా అంటే, ఒక కొడుకు, పెళ్ళి అయింది అంటే అయింది, కొడుకు కోడలు ఉంటారు. అది ఇల్లు ఉందయ్యా అంటే ఉంది అని చెప్పినాడు. మరి ఎందుకు ఇల్లు ఉంది కదా, నెమ్మదిగా పోవచ్చు కదా కొడుకు దగ్గర అంటే ఒకటే చెప్పినాడు, సార్ నేను కనుక ఆ ఇంటి లేకపోతే నా కొడుకు కోడలు కొట్టాడుకోవాలి సార్. నేను లేకుంటే వాళ్ళు బాగుంటారు సార్. ఆ మనసు మా కొడుకు బాధ చూడలేక, అట్ట భార్యకి చెప్పలేక, ఇట్లా నాకు చెప్పలేక, ఇవన్నీ ఎందుకని చెప్పి నేనే నెలకు ఒకసారి ఊరికి పోతా సార్. ఏదో పింఛినప్పుడు పింఛన్ తీసుకొచ్చుకుంటా, అక్కడక్కడ ఎవరన్నా అడుగుతా సార్. నేను దొంగతనాలు ఇటువంటి వాటికి నేను అటు చేయను, అడిగి ఇప్పించుకుంటా అని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇది పెద్ద పాపం. ఈ పాపము ఎంతమంది లేరండి? ఎంతోమంది జీవితాల్లో ఇప్పుడు సమస్యలన్నీ, ప్రతి కుటుంబంలో ఇదే పరిస్థితులు. చెడ్డది ఏం రా రే, మీ తల్లి కదా, మీ నాన్న కదా అంటే అమ్మలే నాయన లేదు, అంతేగా, వేరేదేం లేదు. గౌరవించేది లేదు, ప్రేమించేది లేదు, అన్నం పెట్టేది లేదు, ఆదుకునేది లేదు, ఏముండదు. ఉంటావా ఉండు, లేకపోతే ఎక్కడన్నా పో. యాడికి పోతుంది ఆ తల్లి? ఆ తండ్రి యాడికి పోతాడు? వృద్ధాప్యంలో ఎక్కడ పోలేరు వాళ్ళు.
నడవడానికి శక్తి ఉండదు. నడవడానికి వారి వృద్ధాప్యమందు వారిని విడిచిపెట్టకుండా ఉండడానికి కొరకే వారి గర్భాన దేవుడు బిడ్డలుగా పుట్టించుంటాడు. వారికి సేవ చేయడానికి దేవుడు ఒక అవకాశం, వారికి సేవ చేయడానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చినాడు. అయితే పిల్లరా, ఈ అంత దినాలలో ఏమిరా అని ఏం లేదు, ఏం లేదు అంతా. పిల్లరా, ఎందుకు ఇంత పరిస్థితులు అంటే చివరి దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం. వాస్తవంగా దేవుని యొక్క వాక్యం చెప్తే ఈ తల్లిదండ్రుల గురించి ఈ మాటలు ఎక్కడ కనపడవు. సామెతల గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది, చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ గట్టి చదవండక. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఏం చేయకూడదంట అండి. మన తల్లిదండ్రులు ముసలోళ్ళు అయినప్పుడు ఏం చేయకూడదంట అండి, నిర్లక్ష్యం చేయకూడదు. మనకు జ్వరం వచ్చే మంచి హాస్పిటల్ పోతాం, మన తల్లిదండ్రులకు జ్వరం వచ్చే ఏం కాదు పో తిను మాత్రం వేసుకో ఇదే వేసుకో చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చెప్పేవాళ్ళు ఈ బాధ తట్టుకోలేక నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఒక చోట పోయి వృద్ధాశ్రమంలో చేరింది. పోతే ఇవి లేదంటే లేదా వృద్ధాశ్రమం చేరింది అన్నాడు. కూతుళ్ళు ఉన్నారు, మనవలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చదువు ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రియులారా ఎంత ఉంటారంటే బాధ అనిపించదు. ఆ తల్లికి ఆ తండ్రికే తెలుసు ఆ బాధ, మిగతా వాళ్ళకి తెలియదు. ఏం కావాలంటే అది కొనిచ్చాడు, ఏది కావాలంటే అవి, ఏ చదువు కావాలంటే ఆ చదువు. ఎందుకు? వృద్ధాప్యంలో విడిచిపెట్టినీకా, వృద్ధాప్యం ఇచ్చిన తర్వాత వాళ్ళను తృణీకరించినీకా, వృద్ధాప్యం ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు బయటికి త్రోసేయనీకా. ఇంత చదువు చదివించి, ఇంత ప్రేమించి, ఇంత గారాభారంగా కోరిన బట్టలు, కోరిన చెప్పులు, కోరిన సెల్లులు, కోరిన చదువులు. ఈ లోకంలో మంచి చదువులు చదువుకుంటున్నారు కానీ సంస్కారం లేదు, సంస్కారము తెలీదు. పెద్దలను గౌరవించేది, పెద్దలతో మర్యాదగా, ఇంగ్లీష్లో రెస్పెక్ట్గా, అది ఒక గౌరవం ఉంటుంది పదం, తెలుగులో మర్యాదగా. ఇది కొంచెం ఏం మర్యాద అంటావునా అంటారు. తెలుగులో చూడండి, ఇంగ్లీష్లో రెస్పెక్ట్, గౌరవపూర్వకంగా, కొంచెం గౌరవంగా మాట్లాడే స్థితి ఏం లేదు. చదువుకుంటున్నారు కానీ పెద్ద చదువులు ఎవరితో ఎట్లా మాట్లాడేది కూడా సంస్కారం లేని పరిస్థితులలో జనాలు ఉన్నారు. ప్రియులారా, ఇదంతా చూసినప్పుడు ఏంటంటే అంత్య దినాలలో జరిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. తర్వాత ఇంకెట్టుంటారంటండి చివరి దినాల్లో కృతజ్ఞత లేని వారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. అంతకుముందు వారి జీవితం ఏంటోనండి, ఈగిలి వాలేది. ఒక వ్యక్తి కుష్ఠరోగం ఇచ్చింది అనుకోండి, స్పర్శ ఉండదు. అందుకే ఎప్పుడన్నా ఈ మధ్య రావడం లేదు, ఎందుకంటే దానికి పూర్తిగా మందులు ఉన్నాయి. ఇప్పుడు నాకు కుష్ఠవ్యాధి వచ్చింది అనుకోండి, వాస్తవంగా అది అంటువ్యాధి, నా భార్యకు పిల్లలకు అట్లా వస్తుంది అంటువ్యాధి, కానీ మందులు ఉన్నాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. దాని లక్షణం ఎట్లా కనుక్కుంటారంటే డాక్టర్ దగ్గరికి పోతే చుచ్చలు తాగి పెన్నుతో పొడిచి కుచ్చి, ఏమన్నా నీకు స్పర్శ ఉందేమా, స్పర్శ ఏమన్నా నేను తాకుతున్నానా నీకు అర్థమవుతుందంటే, లేదు స్పర్శ లేదు సార్ అంటే పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షల్లో ఈ విధంగా ఉందంటే మందులు వాడతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకమునుపు కుష్ఠవ్యాధిగ్రస్తుల పరిస్థితి ఏంటంటే ఊరి వెలబాటు ఉండాలా. ఎవరికైతే కుష్ఠవ్యాధి వస్తుందో భార్య, పిల్లలకు, కుటుంబానికి దూరంగా ఉండాలా. అట్లా దూరంగా ఉండేటువంటి వాళ్ళు 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారి చేత కనికరించబడినారు. 10 మంది బాగుపడినారు. అయితే ఒక వ్యక్తి వచ్చి పెద్ద కేకలు వేసుకుంటా ప్రభు దగ్గర ఆయనకు నమస్కారం చేస్తూ సాగిలపడుతూ ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఒకటి అడిగినాడు. ఏమడిగినాడంటే చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 17:17 చదవండి. చదవండి అక్క. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కారా, ఆ 90 ఎక్కడా చాలక. పిల్లరా, ప్రభు యొక్క ఆశ అనేది దేవుడు మనల్ని తల్లి గర్భంలో నిర్మించి మన చదువుల్లో, ఉద్యోగంలో, జీవనోపాధిలో తోడుగా ఉండి ఆయన మహిమ కలిగిన సంఘంలో చేర్చి ఆ ప్రభు యొక్క నిర్దోషమైన సంఘంలో చేర్చి ప్రభు పరిశుద్ధపరిచిన సంఘంలో చేర్చినటువంటి ప్రభు విషయంలో మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నామని ప్రభు యొక్క ఉద్దేశం.
ఈ వచ్చిన వారి గురించి ఆయన ఏం మాట్లాడలేదు. సరే నువ్వు వచ్చినా మంచిదే. ఆ 9 మంది ఎక్కడ? ప్రభువు కావలసింది ఏంటంటే కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారిని ఇష్టపడుతున్నాడు ప్రభు. కృతజ్ఞత లేకుండా జీవించేటువంటి వారి విషయంలో బాధపడుతున్నాడు ప్రభు. దేవుడు మంచి తలాంతులు ఇచ్చింటాడు. ఆ తలాంతులను దేవుని మహిమ కొరకు వాడుకోకుండా పిల్లరా దాచిపెట్టడము. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చింటాడు. దేవుని కొరకు కుటుంబం కొరకు ప్రయాసపడకుండా లోక సంబంధమైన వారు వ్యర్థమైన వారికి ఖర్చు పెట్టి నష్టపోయే పరిస్థితి. ప్రభు దుఃఖపడతాడు. ప్రభు దుఃఖపడతాడు. ఈ సెల్ ఫోన్ ఉందండి నా దగ్గర, అది లైవ్ పెట్టా. నెట్ బ్యాలెన్స్ ఉంటుంది, సినిమాలు ఉంటాయి, సీరియళ్ళు ఉంటాయి, బూతు బొమ్మలు వచ్చాయి. ఓపెన్ చేసి స్విచ్చే చూడాలనుకుంటే చూడొచ్చు. కుటుంబంలో నా భార్య ఏమైనా చూస్తుందా అండి? నా పిల్లలు ఏమైనా దగ్గర చూస్తారా? ఏం లేదు పిల్లరా. మనం ఏటితో పోతున్నాం, దేంతో సవాసంగా లేనో. నా సెల్ ఉంది, ఓపెన్గా ఉంటుంది. దాంట్లో పాస్పోర్ట్ పెట్టింటా నా పిల్లలకు తెలుసు, అక్కకు తెలుసు, చిన్నపిల్లడు తెలుసు, పెద్ద పిల్లడు తెలుసు. అవసరమైతే వాళ్ళకి ఇచ్చా సెల్లు, ఏదైనా అవసరమైతే చూసుకోనికి. నాకు కావాలి అది అంటే ఎప్పుడన్నా నేను కూర్చుంటా, నాకు సెల్లినైనా వస్తారు ఇచ్చేసా. ఏం రహస్యాలు లేవు, ఏ దాపరికాలు లేవు. పిల్లరా, మన జీవితంలో ఎటుపోతుంది జీవితం? ఎటుపోతుంది మా అంతరాత్మ? ఎటుపోతుంది పిల్లరా? మన జీవితంలో కృతజ్ఞత కలిగిన చాలా ప్రాముఖ్యం. సెల్ ఇచ్చినప్పుడు దేవుడు ఎన్నో వీబీఎస్లు జరుగుతూ ఉంటాయి, యూత్ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, స్పెషల్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి. ఓపెన్ చేసి పోలేము అక్కడికి, ఓపెన్ చేసి చూసుకోవచ్చు మనం. ఈ సినిమాలు సీరియళ్ళు చూసే బదులు లైవ్లు పెట్టుకొని కడప బేర్షెబ్బ మందిరం రేపు ఆదివారం కలెక్టర్ వస్తున్నాడు. రేపు ఆదివారం థామస్ ప్రభాకర్ అనేటువంటి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఎంత కృతజ్ఞత కలిగి ఉండేటువంటి జీవితాన్ని నేను చెప్తా. ఒక విషయం ఆయన జీవితంలో జరిగినది. ఒకసారి హెబ్రోన్లో చెప్పు స్టాండ్ దగ్గర డ్యూటీ చేస్తుంటారు. ఈ థామస్ ప్రభాకర్ అనే రేపు కడప బేర్షెబ్బగా వస్తున్నాడు. ఆయన రేపు ఆదివారం ఆయననే ఉండేది అనా, క్షమించండి, ఈ ఆదివారమే ఇప్పుడు లైవ్లో ఉంటాడు, లైవ్లో జరుగుతూ ఉంటాడు. ఆయన గురించి నేను మొన్న విన్న విషయం. ఒక అన్న ఫోన్ చేసినాడు. ఫోన్ చేసింటే అన్న రేపు నేను చెప్పిన అన్న రేపు కడపగా స్పీకర్ వస్తానన్న, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ రిటైర్డ్ ఆయన అంటే ఏ పేరు అంటే థామస్ ప్రభాకర్. ఆయన గురించి నేను ఒక విషయం విన్నా అన్నాడు. ఏమి విన్నావు నాకు చెప్పన్నా అంటే హెబ్రోన్లో ఆయన గురించి జరిగిన సంఘటన చెప్తున్నా. చాలా ఉన్నాయి, ఒకటి మాత్రం చెప్తాను ఇదని చెప్పాను. ఏం జరిగిందంటే చెప్పు స్టాండ్ ఉంటుంది, అంటే చెప్పులందరూ సిస్టర్స్ బ్రదర్స్ ఇస్తూ ఉంటారు చెప్పులన్నీ. ఆ డ్యూటీ ఈయన చేస్తూ ఉన్నాడంట. పెద్ద హోదా, కలెక్టర్ అంటే చిన్న విషయం అండి, చిన్న ఉద్యోగం కాదు. కలెక్టర్ అంటే జిల్లాలకు పెద్ద. ఒకవేళ చుట్టుపక్కల జిల్లాల్లో కలెక్టర్ లేరనుకుంది, ఆయనకే ఇన్ఛార్జ్ ఇస్తారు. ఇప్పుడు మన మండల ఆఫీసులో ఎంఆర్ఓ లేడనుకోండి, ఇంకా పక్క మండలం లేదనుకోండి, ఇన్ఛార్జికి ఇస్తా అంటారు, వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అట్లాగా కొన్ని జిల్లాల్లో కూడా హెడ్ అని నేను విన్నా. ఆయన అటువంటి ఆయన హెబ్రోన్లో చెప్పు స్టాండ్ దగ్గర పరిచయం చేసేవాడంట. చెప్పులు ఎవరైనా ఇచ్చినప్పుడు తీసుకోండి. ఇప్పుడు మన దగ్గర మనం ఏంటంటే వసతి లేకుండా బయట ఎడుచుకుంటున్నాం. కొందరు మందిలో వాటి దగ్గర, కొందరు అక్కడక్కడ ప్రభుత్వం మనం కూడా ఏర్పాటు చేసుకుంటాం. బండాలతో నీట్గా చెప్పులు ఇస్తూ ఉంటారు విశ్వాసులు. ఆయన తీసుకుపోయి పెడతా ఉంటారు. నెంబర్లు ఇస్తారు, చీట్ ఉంటుంది. 1వ నెంబర్లో 1వ నెంబర్ ఇస్తేనే మళ్ళీ 1వ నెంబర్లో ఉండే చెప్పులు వాళ్ళకి ఇస్తారు. అట్ట పరిచయం చేస్తావు. ఒక ఏమనొస్తుంది వచ్చి అటు చెప్పులు తీసుకొని అట్లా ఇసిరేసినట్టు తీసుకొని అట్లా ఇసిరేది. ఆయన ముఖం దగ్గర పోయి పడ్డాయట. ఆయన కూడా ఆయన ఏమనలేదన్న. నేను విన్న సంగతి మొన్ననే పోయిన వారంలో ఏమి లేదా, అసలు ఏమనలేదట. తీసుకొని ఆడ పెడుతున్నాడు. వేరే అతను వచ్చి రే ఎవరు అనుకుంటున్నాయన ఆయన చెప్పేసరికి ఆ చెప్పులు ఇసిరేసిన ఒలిగిపోతున్నాడంట. కృతజ్ఞత కలిగిన మనసు ఇది. దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో పెట్టినాడో, ఏ పరిస్థితుల మధ్య నుంచి ఏ పరిస్థితుల మధ్యలో పెట్టినాడో, ఎంత దీవెనకరమైన స్థితిలో ఉంచినాడో సేవకులనైనా విశ్వాసులైనా ప్రియులారా, ఏంటంటే ఇదంతా కృతజ్ఞత గల మనస్సు. కృతజ్ఞత లేనివారుగా ఉంటారు చాలామంది. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే వచ్చిన గురించి కాదు, వచ్చినటువంటి వ్యక్తి గురించి కాదు, ఏం లేదు. ఆ 9 మంది ఇక్కడ కృతజ్ఞత లేకుండా పోయినా చూడు, వాళ్ళు యాడున్నారు, వాళ్ళు ఏమైనారు అని. మన సమయము, మన డబ్బు, మన ఆరోగ్యము, మన సెల్ ఫోన్లు, మన ఇంట్లో వస్తువులు, అన్నీ కూడా దేవుని మహిమ కొరకే వాడబడాలి. అన్నీ కూడా దేవుని మహిమ కొరకే వాడబడాలి. ఇదేంటంటే కృతజ్ఞత కలిగిన మనస్సు. పిల్లరా, ఒక్క వ్యక్తి వచ్చిన ప్రభు దగ్గర కృతజ్ఞత కలిగి, ఎవరైతే కృతజ్ఞత కలిగి లోకంలో జీవిస్తారో
వారిని ప్రభు సంతోషపడతారు వారిని చూసినప్పుడు. ఏమి రాంత కృతజ్ఞత లేదు. చాలాసార్లు మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తామో వాళ్ళే శత్రువులుగా తయారవుతారు మనకు. ఎవరికైతే మనం జీవనోపాధి మార్గం చూపించామో వారే శత్రువులు అయిపోతారు మనకు. ఎవరికైతే మనం ఈ విధంగా చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చామో వారే మనకు శత్రువులుగా తయారైపోతారు. కృతజ్ఞత లేని మనసు, కృతజ్ఞత లేని మనసు కలిగినటువంటి వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. పిల్లరా, ఈ ఎంత దినాల్లో మనం ఉన్నాం. ఎందుకు ఇంత కృతజ్ఞత లేదా మీకు? ఎందుకు నాకు ఇంత కృతజ్ఞత లేదా అంటే అతి దినాలలో మనం ఉన్నాం. ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఎటుంటారండి? చివరిలోని అపవిత్రులు పిల్లరా, అంటే ప్రభుకి ఇష్టమైనవన్నీ చేసుకుంటూ పోతాను. మాటలు కానీ, వస్త్రధారణ కానీ, క్రియలు కానీ, ప్రవర్తన కానీ ఏమైనా కూడా ప్రభువుకు అపవిత్రమైనవన్నీ కూడా ప్రభువుకు విరోధమైనవి, ప్రభువుకు దుఃఖం కలిగించేవి, ప్రభువును బాధ పెట్టేవి, ప్రభువుకు అసహ్యమైనవి చేసుకుంటా పోతాను అపవిత్రులు. వీరి పరిస్థితి ఏంటంటే కింద రాయబడతా ఉంది. క్షమించండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7 చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7. వాస్తవంగా దేవుని ఉద్దేశం ఏంటంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7 పరిశుద్ధుల ఊటకే చాలక పరిశుద్ధుల ఊటకే దేవుడు మనల్ని పిలిచాను కానీ చదవండక. అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా మన జీవితంలో సేవకుడిగా పరిశుద్ధంగా సేవ చేయమని దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. బ్యాటరీలు ఉంటాయి ఛార్జింగ్ లైటుకు, అవి ఎప్పుడు ఛార్జింగ్ ఉందని అనుకో తెలియదు. మనం వాడుకుంటూ ఉంటాం. ఎక్కడైనా పోతాం చీకట్లో, మధ్యలో ఎప్పుడైపోతే తెలియదు. బ్యాటరీ మాదిరి ఇది బ్యాటరీ మాదిరి ఎప్పుడై ఆగిపోతుందో తెలియదు. కనీసం అంటే 30 సెకండ్లు గుండె ఆగిందనుకోండి, ఇంక అయిపోయా. ఈ దేహం కుప్పగూలి పడిపోతుంది. దేనికి పనికి రాదు. ఎంత ఎర్రగున్నా, ఎంత తెల్లగున్నా, ఎంత మంచి చొక్కలు వేసుకున్నా, ఎంత విలువైనటువంటి వసతులు ఉన్నా, ఏమి లేదు, ఏమి లేని స్థితిలో అయినా కూడా పడిపోతుందట. ప్రియులారా, ఈ మన జీవితంలో ఏం చేయాలంటే పవిత్రులుగా ఉండడానికే ప్రభు మనల్ని పిలిచింది, పరిశుద్ధులుగా ఉండడానికే ప్రభు మనల్ని పిలిచింది. అంతేగాని ప్రభువుకి అయిష్టమైన కార్యాలు చేసుకుంటూ, అపవిత్రమైనటువంటి కార్యాలు చేసుకుంటూ ఉండడానికి కాదు ప్రభు. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ప్రియులారా, ఏంటంటే అపవిత్రులం కాదు, మనము పవిత్రత కలిగినటువంటి ప్రజలము, పరిశుద్ధపరచబడిన ప్రజలం. ఒకసారి పరిశుద్ధపరచబడిన సంఘంలోకి వచ్చిన తర్వాత, ఒకసారి పరిశుద్ధపరచబడిన సంఘంలో పరిచారకులుగా ఉన్న తర్వాత, పరిశుద్ధపరచబడిన సంఘంలో విశ్వాసంలో ఉన్న తర్వాత, తిరిగి బయటకు పోయిన తర్వాత అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైన చోటికి మనం వెళ్ళకూడదు. చూడకూడదు, పోకూడదు. ఈ అపవిత్రులకు ఉన్న పరిస్థితులంతా ఏంటంటే, ఒక దినాన వాళ్ళు చూడండి, ప్రకటన గ్రంథము 14:4 చదవండి. ప్రకటన 14:4. చదవండి అక్క. స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యం ఎరగని వారును, గొర్రె పిల్ల ఎక్కడికి పోవును. చాలక్క. ప్రియులారా, పవిత్రత ఉందనుకోండి, ప్రభువును వెంబడిస్తాడు. సేవకుడైనా విశ్వాసులైనా పవిత్రత లేదనుకోండి, ప్రభువును వెంబడించలేరు. ఇదేంటంటే అపవిత్రత. వాక్యం అంటే ఇష్టం ఉండదు. వాక్యం చూడంగానే అసలు ఇష్టం ఉండదు. చూడండి, ఎక్కడన్నా పోయినప్పుడు తమ్ముడు చదువు బైబిల్ అంటే పెద్ద పేజీ చదువుకుంటారు కానీ, నేను చదవలేనా, మీరే చదవండి అన్న. అమ్మ సిస్టర్ చదవండి, బైబిల్ చదవమ్మా, ఒకసారి వింటామమ్మా అంటే, లేదన్నా అంకుల్ మీరే చదవండి అంకుల్ అంటారు. దేవుని వాక్యం అంటే అసలు భయం వాళ్ళకి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇష్టం పుడుతుంది వాక్యం చదవడానికి. ప్రియులారా, ఈ లోకంలో స్వార్థపరితమైన పరిస్థితులు కనపడుతున్నాయంటే, ధనాపేక్ష సంబంధమైన పరిస్థితులు కనపడుతున్నాయంటే, అహంకారయుక్తమైన పరిస్థితులు కనపడుతున్నాయంటే, బెంకంలాడే పరిస్థితులు కనపడతా ఉన్నాయంటే, కృతజ్ఞత లేని మనసు కనపడతా ఉందంటే, పిల్లరా అవిధేయులుగా ఉన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయంటే, మనం ఏం చేయాలంటే ఈ లోకంలో జాగ్రత్త కలిగి మిక్కిలి మెరకు కలిగి ఉండాలి. వాడు అట్టుండే నేనుంటే ఏమవుతుంది, నాకంటే ముందు ప్రభువుని నమ్ముకున్నారు కదా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడితే ఏమవుతుందంటే, మాట్లాడండి, ఎవరేం చేయలేరు.
నాకంటే ముందు ప్రభు నమ్ముకునే, నాకంటే ముందు సేవకు వచ్చారు వాళ్ళు. సేవకులు ఏంటి, పెద్ద సేవకులు ఏంటి చేస్తారు, చిన్న సేవకులు చేసేమవుతుంది? చేయి, దానికంటే ఒక ప్రతిఫలం ఉంది. అందుకొరకే మనం ఏం చేయాలంటే ఎవరిని చూడొద్దు, ఏ పరిస్థితుల వైపు చూడొద్దు, ఏ సేవకులను చూడొద్దు, ఏ విశ్వాసం చూడొద్దు, ఏ పరిచారకులను చూడొద్దు. మన వరకు మనము ఆరాధన వర్తమానం మనం విన్నట్టుగా దేవుడు సంఘాన్ని పరిశుద్ధపరచడం కొరకై, దేవుడు సంఘాన్ని మహిమపరచడం కొరకై, దేవుడు సంఘాన్ని నిర్దోషమైన సంఘంగా చేయడం కొరకై ప్రభు శిలువలో మరణం పొందినాడు. గొప్ప క్రయదనం జరిగింది మన కొరకు గొప్ప క్రయదనం జరిగింది. దేవుని మహిమకరంగా, దేవుని పరిశుద్ధమైన ప్రజలంగా, దేవుని దృష్టికి నిర్దోషమైన ప్రజలంగా ఈ ఎంత దినాలో మనం సాగిపోలా. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. ఎవరి విశ్వాసంలో కట్టడానికి మనకు అవసరం లేదు, ఎవరి పరిశుద్ధతను కాపాడడానికి అంత శక్తి మన దగ్గర లేదు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం, మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. మన పక్కనుండే వాళ్ళ పొరపాట్లు, ఇరుగు పొరుగు వారి బలహీనతలు అవి మనకు అవసరం లేదు. ప్రభువుకు వారికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. చాలాసార్లు ప్రభు చేయాల్సిన పని మనం చేస్తా అంటాం. నువ్వు ఇటున్నావు, బలంలో పాల్పొందదు, నువ్వు ఇటున్నావే, ఇటు చేయొచ్చు కదా, బలంలో పాల్పొందాగా అంటాను. ఈ ప్రభు చేసే విషయాలు ఇవన్నీ. ప్రభు ఇవ్వాల్సింది మనం చేస్తా అంటాం, మనం నెత్తి మీదకి తిరుగు తెచ్చుకుంటాం. అసలు కాదు, అవి మనకొద్దు. చెప్పడానికి ఏదైనా ఉంటే కనుక ప్రేమతో, అమ్మా ఈ విధంగా ఉంటే బాగుంటుంది కదా, బలలో పాల్పొందు కూడా తీర్మానం చేసుకొని బలలో పాల్పొందు. అది అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రియులారా. అందుకొరకు మనం ఏం చేయాలంటే, ప్రభు మన అందరికీ ఒక మాట చెప్పినాడు చివరిలో, ఈ అంత దినాలలో అపాయకరం కాలంలో మనం ఎట్టుండాలంటే, ఇవన్నీ మనం చూసినప్పుడు చివరికి దేవుని విడిచిపెట్టి, నేను కూడా సేవను విడిచిపెట్టి, ఎందుకురా ఈ ఊరికి అనవసరంగా సేవ వచ్చిన ఇంత పరిస్థితులు, ఎందుకు ప్రభుని నమ్ముకున్న ఇంత పరిస్థితులు అని చెప్పి ఎన్నికి వెళ్ళిపోవాలా మనం. అట్టయితే పరిస్థితి. అందుకొరకు ప్రభు మనకు ధైర్యపరిచే ఒక మాట చెప్పినాడు. ఇప్పుడు చదవండి, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 22:11. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీవితము నా ఇద్దరు ఉన్నది. ఆడ చేసిన క్రియలన్నిటికీ ఫలితం అని లేదా? ఆడ క్రియకు అని చూడండి పిల్లారా, క్రియకు మనం ఏ పని చేసినా దానికి ఫలితం. చాలాసార్లు ఒకచోట ఇంతకుముందు చెప్పిన, దయతో మన్నించండి, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఒక ఆమె చనిపోయింది. రాత్రంతా సువార్త చెప్పి మైకులు పెట్టి సేవకులతో భయంకరమైన చలికాలం అది. రాత్రంతా పాటలు పాడి సువార్త చేసిన తర్వాత ఉదయం తర్వాత భూస్థాపనకు సిద్ధపరచా ఉన్నాం. బాక్స్ తెచ్చినారు, ఆ వైట్ క్లాత్ అంతా బాక్స్ కట్టినారు, తీరా ఆ బాడీని బాక్సులు పెట్టినారు, అంత అయిపోయింది. అప్పటికే కొంతమంది దిగినారు, వాళ్ళ బంధువులందరూ పైకి కిందికి జిబ్బాలు వేసుకొని, పాస్టర్లు అందరూ వచ్చినారు. మేము భూస్థాపన చేస్తాం, పెద్ద గొడవ అయింది. చివరికి సేవకుడు చెప్పినాడు, అప్పుడు నేను విశ్వాసిగా ఉన్నా, తమసన్న సరే వాళ్ళే చేయనీలే వదిలిపెట్టని చెప్పి వదిలిపెట్టాడు. చాలా గొడవలు ఎదురైనాయి. నేను చూసిన సందర్భాలు విశ్వాసిగా ఉన్నప్పుడు చాలా గొడవలు జరిగినాయి. అందుకొరకే ఏదైనా భూస్థాపన విషయంలో కొంచెం ఆలోచన చేసిన తర్వాత ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తాను తెలుసా అండి? ప్రభా, ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఎన్ని పొరపాటు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా, చివరిలో చనిపోయే ముందు క్షమించు దేవుడా అంటే క్షమించే దేవుడా అని ప్రార్థన చేస్తున్నాడు. అది అసలు వాస్తవమేనండి? అది దేవుడు క్షమిస్తాడా? పాపం అంటే తెలియనప్పుడు చేసిన దానికి క్షమాపణ ఉంటుంది. తెలిసి జీవితాంతం పాపం చేసిన తర్వాత చనిపోయే ముందు క్షమించు ప్రభు అంటే క్షమిస్తారంట యేసుక్రీస్తు ప్రభువారు. ఒక పాస్టర్ చేసిన ప్రార్థన ఇది. ఇటువంటి తప్పుడు బోధలు చేస్తే ఎవరు మారుమోసు పొందుతారు? ఎవరు రక్షణ పొందుతారు? ఎవరు దేవుని భయం కలిగి బ్రతుకుతారు? అసలు చూడండి. అందుకొరకు ఏం చేయాలంటే మనము ఎవరి వైపు చూడొద్దు, మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. దేవుడు మనకిచ్చిన తలాంతులను, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుని మహిమ కొరకు వాడుకుందాం. ఎవరితో సంబంధం లేదు. వారు అట్టపోతున్నారు, వీళ్ళు అట్టపోతున్నారు, మనకొద్దు. సేవకునిగా నా జీవితంలో కూడా ఆ సేవకులు ఎటు చేస్తున్నారు, ఈ సేవకులు ఎటు చేస్తున్నారు, నాకు అవసరం లేదు. అవన్నీ దేవుడిచ్చినటువంటి సంఘంలో వాక్యానుసారంగా దేవుడిచ్చినటువంటి క్రమంలో వెళ్ళిపోవడం కొంచెం క్షేమమని నా తలంపు. అంతేగాని వాళ్ళు అటు చేస్తున్నారు, నేటి చేసుకుంటే బాగుంటుంది, అట్టిట ఇవన్నీ సేవను పతనం చేస్తూ సంఘాన్ని
ఆత్మీయత లేకుండా నష్టపరిచే పరిస్థితులు ఇవన్నీ. తీర్మానం చేసుకుందాం, మోకరించుదాం, బలలో పాలు పొందుతాం, బలలో పాలు పొందుతాం. స్వార్థపూరితమైన పరిస్థితులు ఎదురైతే ఉంటాయి. మనకు ఏం కలవరపడాల్సిన అవసరం లేదు. ధనాపేక్ష కలిగిన పరిస్థితులు ఎదురైతే ఉంటాయి. కలవరపడాల్సిన అవసరం లేదు. పిల్లరా, బింకంలాడే పరిస్థితులు, నా ఇష్టం, నువ్వెవరు చెప్పనీకి, నువ్వేందన్నా నాకు చెప్పేది, నువ్వేందక్క నాకు చెప్పేది, ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ఏం కలవరపడాల్సిన అవసరం లేదు. బింకంలో ఆడేవారు పిల్లరా కృతజ్ఞత లేని స్థితిలో ఉంటారు. ఏం కలవరపడాల్సిన, అయ్యో నేను ఇంత ప్రేమిస్తూ ఉంటే ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, ఇంత ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు నాపైన ఇంత విరోధంగా ప్రవర్తిస్తున్నారు, ఏం కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇంత కృతజ్ఞత లేని మనసు, ఎందుకు ఇంత అపవిత్రులుగా ఉన్నారు వీళ్ళు, ఒకప్పుడు బాగున్నారే ఇప్పుడు ఏమిందుకు ఇటైపోయినారు అంటే ప్రభు యొక్క రాకడ అంత్య దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. అందుకొరకు పౌలు గారు చెప్పినారు ఎఫెసీ పత్రికలో, దినములో చెడ్డవి కనుక మీరు సమయంలో సద్వినియోగం చేసుకోండి, జ్ఞానం కలిగి అజ్ఞానంలోనే కాక జ్ఞానంలోనే నడుచుకోండి, మెలకుగా ఉండండి. మెలకువ కలిగి ఉందాం. అపవిత్రమైనవి లోక సభని ఏది కూడా మన దగ్గర రాకూడదు. ఒకవేళ ఉన్నాయా తీసేసుకుందాం, ప్రభుతో సమాధానపడి ప్రభు చేత నిర్దోషులుగా పిలువబడి ధన్యులుగా పిలువబడదాం. మగురించుదాం, ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా.